सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपये पर स्क्वायर यार्ड। MLC सुरभिवानी देवी और राष्ट्र ग्रंथालय परिषद के चेयरमैन डॉक्टर रियाज ने हनमकुंडा में चक्रवर्तुला राधा कृष्णा साहित्य वेदिका के ज़ेरे एहतमाम मुनक़िदा किताब की रोनुमाई तकरीब में मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की और बौद्ध रावयिता कथा जिल्द का आगाज़ किया। बादअज़ां चेयरमैन डॉक्टर रियाज ने कहा कि तेलुगु ज़बान की पैदाइश तेलंगाना बोली से हुई है और किरण माई को भी इन्होंने ढेर सारी मुबारकबादें पेश की जिन्होंने तेलंगाना बोली में किताबें लिखी। साबिक़ वज़ीर आज़म PV नरसिम्हा राव की तारीफ़ एक अजीम इंसान के तौर पर की गई है जिन्होंने मुल्क की बहुत ही ज़्यादा खिदमत की है, लेकिन इनके बारे में ज़्यादा कुछ नहीं कहा जा सकता है क्योंकि इनकी तारीफ़ लफ्ज़ों में बयान नहीं की जा सकती है। इसी तरह इन्होंने बोदराई की इनफरादियत के बारे में भी वजाहत की। फिर मुसन्निफ़ा किरण माई को एजाज़ से नवाजा गया। फिर चक्रवर्तुला श्रीनिवास सदर जमहूरिया सक्रातुला राधा कृष्ण साहित्य वेदिका के मेंबरान और रियासती लाइब्रेरी परिषद के चेयरमैन डॉक्टर रियाज और MLC सुरभिवानी देवी के साथ मिलकर सभी को ढेर सारी मुबारकबादें पेश की गई। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर और जानते हैं मज़ीद तफसीलात। पेश है एशियन TV न्यूज़ ब्यूरो रिपोर्ट। శ్రీనివాస్ గారు నేను చాలా మంది పేర్లను ప్రస్తావించలేకపోతున్నందుకు క్షమించాలి. మీ ఎదురుగా మాట్లాడడమే నేను గౌరవంగా భావిస్తున్నాను. వాస్తవంగా ఈ సభ రెండు సందర్భాల్లో జరిగితే బాగుండేది. ఒకటి బొడ్రాయి పుస్తకావిష్కరణ సభగా ఒక సభ, అలాగే PV నరసింహారావు గారి ఉయ్యాల పాటను ఆవిష్కరించే సభ మరొక సభగా జరిగితే ఇంకా చాలా బాగుండేదని నేను భావిస్తున్నాను. రెండు విశిష్టమైన నేపథ్యంతో కూడుకున్న పుస్తకాలే. ఒక పుస్తకాన్ని మనం మాట్లాడుతున్న క్రమంలోనే మరొక పుస్తకాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేని సందర్భం. తర్వాత నా ప్రియ మిత్రుడు నాకు యూనివర్సిటీలో సీనియర్ చక్రవర్తుల శ్రీనివాస్ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. వారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక అద్భుతమైన పుస్తకాల పరిచయ సభలో నన్ను ఇన్వైట్ చేసినందుకు. వారు నాకు యూనివర్సిటీలో వారి సీనియర్గా ఉండేది. వాస్తవంగా బొడ్రాయి పుస్తకం ఏదైతుందో దానిలో కనిపించే ఇన్సైడరే PV నరసింహారావు గారు. PV నరసింహారావు గారు ఇన్సైడర్ కూడా ఒక అద్భుతమైన పుస్తకం. అది ఆల్బర్ట్ కామే ఎగ్జిస్టెన్షియలిజం అస్తిత్వవాదాన్ని సంబంధించిన ఫిలాసఫీని పరిచయం చేసే క్రమంలో ఒక అద్భుతమైన పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకం పేరు అవుట్ సైడర్. ఆల్బర్ట్ కామే రాసిన అవుట్ సైడర్ పుస్తకం ఏదైతుందో అది చాలా అద్భుతంగా పుస్తకం చదివిన తర్వాత నేను రోజు దాకా నా పుస్తక జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోయాను. దాని తర్వాత PV నరసింహారావు గారు ఇన్సైడర్ రాస్తారు. ఆ పుస్తకం కవర్ పేజీ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. వారికి నేను అభినందన ఎవరు చేశారు కానీ రెండు ఫోటోలు వేస్తారు. PV నరసింహారావు గారికి ఆయన అవుట్ సైడర్ గా కనిపించే PV నరసింహారావు గారు, అలాగే ఇన్సైడర్ గా కనిపించే PV నరసింహారావు గారు మధ్య నాకు చాలా వైవిధ్యాలు కనిపిస్తా ఉంటాయి. ఒక రెండు మూడు అంశాలు ప్రస్తావించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నేను చాలాసేపు మాట్లాడాలనుకున్నాను కానీ సమయం కూడా పెద్ద ఉపన్యాసం కూడా నేను వినాలనుకున్నాను. మాలేజీ గారు ఉపన్యాసం ఒక రెండు విషయాలు మాత్రం చెప్తాను. అదేంటంటే నేను చరిత్ర విద్యార్థిని, తెలంగాణ ఉద్యమకారుడిని. తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి అధికార ప్రతినిధిగా నేను ఢిల్లీలో ఇంగ్లీష్లో హిందీ ఛానల్లో మాట్లాడే సందర్భంలో PV నరసింహారావు గారి గురించి మొట్టమొదటిసారిగా నేనంటే అంతకుముందు రాజనీతి శాస్త్ర విద్యార్థిగా గోల్డ్ మెడలిస్ట్గా వారిని చదవడం వేరు. తెలంగాణ కోణంలో PV నరసింహారావు గారిని చదివే సందర్భంలో 1971లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 72 వరకు కంటిన్యూ అవుతారు. మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. అవి తెలంగాణ విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదేంటంటే PV నరసింహారావు గారు చాలా గొప్ప సోషలిస్ట్. మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాడు. అది ఆంధ్రలో ఉన్న జమీందారులకు నచ్చక, జాగీర్దారులకు నచ్చక జయాంధ్ర మూమెంట్ తీసుకొస్తాడు. చాలా మంది ఏమనుకుంటా ఉంటుంటే ఇక్కడ జై తెలంగాణ మూమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ జయాంధ్ర మూమెంట్ వచ్చింది అనుకుంటున్నాను. తప్పదు. జై తెలంగాణ మూమెంట్ ప్రజల మూమెంట్, ప్రజలు పార్టిసిపేట్ చేసిన మూమెంట్. మొట్టమొదటిసారిగా ఆరంభమయ్యే ఏ మూమెంట్ అయినా ప్రజల మూమెంట్ గా ఉంటుంది. దాని కౌంటర్ గా వచ్చే మూమెంట్ ఏదైనా రియాక్షనరీ మూమెంట్, అది ప్రజలు భక్తి చేసే మూమెంట్. మరి పివి నరసింహారావు గారిలో ఉండే ఒక సోషలిస్ట్ భావాలు ఎందుకోసం ఇక్కడ చాలా కాలము రెండే పార్టీలు ఉండేది. కాంగ్రెస్ పార్టీ జైన్ ఇన్ ఇండియా అనే నాదం తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ ల్యాండ్ టు ది టిల్లర్, దున్నే వారికి భూమి వాళ్ళని నాదం తీసుకుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకుల మీద కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ ప్రభావం ఉండేది. రెండు ప్రోగ్రెసివ్ ఆలోచనతో కూడుకున్న ఉద్యమాలే మనకు జరిగాయి. కాబట్టి పివి నరసింహారావు గారి మీద ఆ సోషలిస్ట్ ప్రభావమే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తే తప్పనిసరిగానే జయాంధ్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ వాళ్ళుగా చరిత్రను మనం విస్మరించాం. రెండవ అవసరం ఏంటంటే వారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నిజామాబాద్ను బాగా బ్రేక్ చేసే ప్రార్థన గీతాన్ని బహిష్కరించారు ఆయన. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక 24-25 మంది విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ బహిష్కరిస్తారు. అందులో గొప్పగా అనిపించే దేవులపల్లి వెంకటేశ్వర గారి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పివి నరసింహారావు గారు కానీ, అంతమంది ఇక్కడ చాలా కాలం మంత్రిగా ఉన్న పెద్దలు ఐగ్రీవాచారి గారు కానీ వీళ్ళందరూ కనిపిస్తారు. కానీ పివి నరసింహారావు గారి జీవితం అంతా కూడా ఆ రోజు నిజాం వ్యతిరేక ఒక ప్రగతిశీల ఉద్యమం జరిగినప్పుడు, జైన్ ఇన్ ఇండియా అనే ఉద్యమం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జరిగినప్పుడు వారి పార్టిసిపేషన్ ఉంది. మిగతా అందరూ చదువు అక్కడే మానేస్తే వాళ్ళు చదువుని ప్రేమించారు కాబట్టి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి నాగ్పూర్ పోయి అక్కడ తన మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటాడు, లా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రిఫార్మ్స్ జరగాలి. ఎప్పుడైనా రిఫార్మ్ జరిగితేనే ఆ స్వతంత్రం. सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपये पर स्क्वायर यार्ड। शमशाबाद सुल्तानपल्ली पर महज 9,000 रुपये पर स्क्वायर यार्ड। मार्केट, शॉपिंग मॉल, पेट्रोल पंप, इंजीनियरिंग कॉलेजेस, स्कूल, तमाम नामवर रिसोर्ट्स और वैली से घिरा हुआ वेंचर रेडी फॉर कंस्ट्रक्शन। स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल वेंचर। मजीद तफसीलात के लिए रब्ता करें 9154992391। नाजरीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है, या फिर दांतों के मसाइल से दो चार है, तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,